టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని మోసం చేసిన మోడీని ప్రజలు నిలదీయాలన్నారు. విభజన చట్టం గెజెట్ వచ్చి ఇవాల్టికి 5 ఏళ్లు గడిచినా ఇంతవరకు హామీలు అమలు కాలేదన్నారు. ఈ 5 ఏళ్లలో నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. మన్మోహన్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అంశాలు అమలు చేశారో చెప్పాలన్న చంద్రబాబు కడప స్టీల్ ప్లాంట్, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు ఏమయ్యాయన్నారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేయలేదన్నారు. రెవెన్యూ లోటు 12,000 కోట్లు, పోలవరం నిధుల మాటేంటని మోడీని ప్రశ్నించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీరావు అందిస్తారు. ఎంపీరావు చెప్పండి, టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు పలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలేంటి? ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మరోసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. విశాఖలో ఆయన పర్యటనను అడ్డుకోవాలని కాకుండా ఆయన పర్యటనకు తీవ్ర స్థాయిలో నిరసన తెలపాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గతంలో మోడీ గుంటూరు పర్యటన సందర్భంగా నల్ల చొక్కాలు, నల్ల బెలూన్లతో తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను మోడీకి తెలియజేశారు. ఈసారి కూడా విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలంతా కూడా నల్ల చొక్కాలతో నిరసన తెలపాలి. ఒక్క టీడీపీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఈ నిరసనలో భాగస్వామ్యం కావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. నల్ల చొక్కాలు, ఎక్కడికక్కడ నల్ల బెలూన్లు ఎగరవేయడం ద్వారా ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను నిరసన తెలియజేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి పార్టీ నేతలకు సూచించినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా ప్రధానికి 4 పేజీల బహిరంగ లేఖను ముఖ్యమంత్రి రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం మీద పూర్తి వివరాలను లేఖలో పొందుపరిచారు. మొత్తం 17 అంశాలతోటి ఈ లేఖను రాశారు. గతంలో అంటే సరిగ్గా ఈ రోజు మరొక ప్రధానమైనటువంటి అంశము, ఈ రోజుకి పునర్విభజన చట్టం గెజిట్ రిలీజ్ అయ్యి 5 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేసింది, ప్రధానంగా ప్రత్యేక హోదా మొదలుకుని రైల్వే జోన్, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అసెంబ్లీ స్థానాల పునర్విభజన, ఇలా ప్రతి అంశం, పెట్రోకెమికల్ కారిడారు, కడప ఉక్కు కర్మాగారం, ఇలా అన్ని అంశాలను కూడా మెన్షన్ చేస్తూ ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖను కూడా రాశారు. మొత్తం ఈ లేఖలో మోడీ చేసినటువంటి ద్రోహాన్ని కూడా నిలదీశారు. ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని చెప్పి కూడా మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా, టీడీపీ కార్యకర్తలంతా కూడా ప్రధానిని నిలదీయాలి, ప్రధాని పర్యటనకు భారీ స్థాయిలో నిరసన తెలపాలని చెప్పి కూడా మొత్తం టీడీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ఎంపీలో గత కొన్ని రోజుల క్రితం కూడా గుంటూరు సభను ఇలాగే ఎదుర్కోవాలి, మోడీ ఎలా వస్తారంటూ చాలా నిరసనలే చేశారు. అయినా కానీ మోడీ వచ్చారు, చెప్పాల్సింది చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న సీఎంని అనేసి వెళ్లారు. మరి ఈసారి ఎలాగైనా ఎదుర్కొనే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా పోలీస్ పహారాలో ఉంది. ఎదుర్కొనే పరిస్థితి అంటే ఉండదు. కేవలం మోడీకి రాష్ట్ర ప్రజల నుంచి నిరసన తెలపడం, అంటే మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మీరు మా రాష్ట్రానికి ఇస్తానన్న హామీలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు, పార్టీలు, ఇప్పటికే వామపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చి విభజన హామీలు సాధన సమితి కూడా ఆందోళనలో పాల్గొంటుంది. అలాగే టీడీపీ కూడా ఈ ఆందోళనలో పాల్గొనడం ద్వారా అసలు రాష్ట్రంలో ఏమనుకుంటున్నారు, కేంద్రం చేసినటువంటి మోసానికి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తీవ్ర స్థాయిలో నిరసన తెలపడం ద్వారా ప్రధాని మోడీకి తెలిసొచ్చేలా చేయాలనేది పార్టీ లక్ష్యం. అంతే తప్ప పార్టీ ఎక్కడా కూడా మోడీ పర్యటనను అడ్డుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి దాఖలాలు లేవు. అయితే 2 రోజుల క్రితం రైల్వే జోన్ ప్రకటించారు కాబట్టి ఈ రైల్వే జోన్ మీద మరోసారి అన్న ప్రధానమంత్రి మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. ఈ రైల్వే జోన్ ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ ను రద్దు చేసేది, కొత్త రైల్వే జోన్ పేరుతో 125 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి వాల్తేరు డివిజన్ రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు కాబట్టి ఈ జోన్ ను ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి అసలు రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా ఖాళీ చేతులతో ఏ మొహం పెట్టుకుని మోడీ వస్తున్నారు అనేది ఈ నిరసన ద్వారా ప్రధానికి తెలియజేయాలనేది ముఖ్యమంత్రి టార్గెట్. కాబట్టి ఈ రోజంతా కూడా నల్ల చొక్కాలతో నిరసన ప్రదర్శనలు, నల్ల బెలూన్లు ఎగరవేయాలని చెప్పి పార్టీ నేతలందరికీ దిశానిర్దేశం చేశారు. పెద్దగా ఈ రోజు పర్యటన కేవలం రాజకీయ పర్యటన అయినప్పటికీ కూడా రాష్ట్రానికి సంబంధించి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కూడా పెద్దగా మోడీ నుంచి ఎలాంటి హామీలు వస్తాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. రైట్ ఎంపీరావు, థ్యాంక్ యూ.